కాకపోతే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నిజమే మీడియా అలాగే ఉంది, మీడియా పర్సనల్ ఏరియాల్లోకి వెళ్ళి మాట్లాడుతోంది నిజమే. అంటే నీహారిక గారి ఇంటి వెనక నుంచి దూకెళ్ళి కెమెరా పెట్టారని కూడా చెప్పింది ఆవిడ. నిజమే, అలా వెళ్ళారు, నిజంగానే అలా జరుగుతున్నమాట వాస్తవమే. అంత మాత్రం చేత మీరు చేస్తోంది అదే కదా. ఇప్పుడు వేణుస్వామి గారు కూడా వ్యక్తుల పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళిపోయి ఆయన జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నాడు. వాళ్ళ రిలేషన్కి ఈయన ఎక్స్పైరీ డేట్లు చెప్తున్నాడు. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? అంటే అసెంబ్లీ పార్లమెంటుల్లో ప్రతిపక్షం ఏదైనా ప్రశ్న అడిగితే ఈ తప్పు జరుగుతోంది అని కనుక అడిగితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అని సమాధానం చెప్తున్నారు వాళ్ళు. అంటే ప్రశ్నతోనే ఎదుర్కొనేటువంటి ప్రయత్నం జరుగుతోంది చట్టసభల్లోనే. దాదాపుగా ఈవిడ కూడా అదే పద్ధతిలో మాట్లాడారు. అంటే మీరు చేయట్లేదా, మీరు చేస్తోంది ఏమిటి, మీకు ఏ హక్కు ఉందని మా మీదకి వస్తున్నారు అన్న టోన్లో మాట్లాడింది ఆవిడ. అంతే తప్ప విస్తృత ప్రజల ప్రయోజనాలు అనేది పట్టించుకోవాలి. ఎక్కువ శాతం ప్రజలు అని మాట్లాడింది ఆవిడ. మాట్లాడి ప్రజలారా మీరందరూ కూడా ఈ మీడియా పట్ల చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పారు. బాగానే ఉంది, కానీ ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మీద కూడా ఒక రివ్యూ ఉండాలి కదా. ఆత్మవిమర్శ తర్వాతే విమర్శ ఉండాలి. ఇక్కడ విమర్శ మాత్రమే ఉంది, ఆత్మవిమర్శ అనేది ఏమాత్రమూ లేదు. కొద్దిగా చేసుకునేటువంటి ప్రయత్నం కనిపించింది కానీ ఆవిడ ముందుకు వెళ్ళలేదు. చాలా పరిమితంగానే, అంటే జాతకాలు మీకేమో సినిమాలు రిలీజ్ అయితే మీరు పెట్టే డిబేట్లో జ్యోతిషులను కూర్చోబెడతారా? అలాగే అక్కడ వేణుస్వామే కావాలా, మీకు రేటింగ్స్ కావాలంటే ఆయనే కావాలి అని కూడా అన్నారు ఆవిడ. ఓకే, అంతా బాగానే ఉంది, నిజమే. ఆవిడ చెప్పిన మాటల్లో దేన్ని విభేదించాల్సిన అవసరం లేదు. కానీ ఈ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళే హక్కు వారు కూడా అదే చేశారు కదా. వారికి ఉందా, వీరికి లేదు, జ్యోతిష్యులకు ఉందా అనేది ప్రశ్న. దానికి ఆవిడ సమాధానం చెప్పాలి ఒకటి. రెండోది, ఆవిడ ధోరణి ఎలా ఉందంటే మీరు తప్పు చేస్తున్నారు, మేము తప్పు చేస్తున్నాం, మనం కలిసి తప్పు చేద్దాం అన్నట్టుగా ఉంది. అంటే మీరు మా జోలికి రాకండి, మేము మీ జోలికి రాము, అసలు ఇష్యూ చేయకండి. అంటే వీళ్ళకి ఆ ప్లాట్ఫామ్ అవసరం. ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతోంది, ఇలాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ మీడియా ఇవ్వటం వల్లనే కదా వీళ్ళు రైజ్ అవుతోంది అని. ఇప్పుడు ఆ మాట కూడా ఉంది ఆవిడ, కుటీర పరిశ్రమలు వెలిసినాయి అని. ఆ కుటీర పరిశ్రమల్లో ఈ జ్యోతిష్యుల కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా రివ్యూ చేసుకోవాలి కదా వాళ్ళు. అది మానేసి కేవలం వీళ్ళ మీదే దృష్టి పెట్టడం. నిజమే, మీడియాలో రకరకాల తప్పులు జరుగుతున్నాయి, ఆవిడ చెప్పిన వాటికంటే కూడా ఇంకా ఎక్కువే జరుగుతున్నాయి. దాని మీద రివ్యూ ఓకే. మీరు అంత బ్రాడ్గా దాడి చేయదలుచుకున్నప్పుడు మీ మీద మీరు కూడా విమర్శ చేసుకుని ఒక మాట చెప్పాలి కదా. అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడిగుంటే ఓకే. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను శోభిత నాగచైతన్య గురించి మాత్రమే ఎందుకు మాట్లాడానో మీరు అర్థం చేసుకోండి అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే గతంలో సమంత నాగచైతన్య గురించి నేను మాట్లాడాను కాబట్టి ఇప్పుడు అంతే బాధ్యతతో ఇది మాట్లాడుతున్నాను, అది మాట్లాడాను కాబట్టి ఇది మాట్లాడుతున్నాను, ఇది బాధ్యత అనుకుంటున్నాను నేను అంటున్నాడు ఆయన. ఎవరిచ్చారు ఆ బాధ్యత ఆయనకి? అప్పుడు మాట్లాడారు మీరు, అప్పుడు క్రిటిసిజం వచ్చింది ఆయన మీద. వచ్చినప్పుడు ఇది ఆపేయాలి కదా, దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలి అనుకోవాలి ఆయన. అలా అనుకోలేదు, దీని మీద మాట్లాడే హక్కు నాకు ఉంది అన్నట్టుగా బిహేవ్